విడుదల రజనీ కదా చెప్పింది ఒకప్పుడు, ఏంటి కొన్ని రోజుల క్రితం, ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మాకు జనాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మామూలుగా జైల్లో పెట్టి ఏం చంపారు కదా, కేసులే కదా, జైల్లో పెట్టడమే కదా అని చెప్పి. నిన్న మేమందరం సత్యభామలు అనుకుంటా రోజా వచ్చి చెప్పిన మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, అరెస్ట్ అయినందుకు బాధపడకూడదు, తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయితే మనం అస్సలు బాధపడకూడదు, నిజాయితీ గల మనం తప్పులు చేసి ఏదైతే లిక్కర్ స్కామ్లు ఉన్నాయి చూడండి, అలాంటి బహిరంగ తప్పులు చేసిన తర్వాత అవి నిరూపించిన తర్వాత అరెస్ట్ అయితేనే బాధపడాలని చెప్పి. వీళ్ళు వీరవనితలు వీళ్ళే చెప్పిన డైలాగులు, వీళ్ళు మరిదిని అరెస్ట్ చేసినప్పుడు ఇంత సీన్ వీడియో ఎక్కడ రాలా, సింపుల్గా వచ్చారు, తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, స్టోన్ క్రషర్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశాడన్న విషయం పైన అతను లోపలేశారు. విడుదల రజనీ వర్డే వినపడలా, కారుల దగ్గర ధర్నాలు కొట్టడం కానీ ఆపడం కానీ ఏం లేదు. ఇదంతా చాలదన్నట్టు అంబటి రాంబాబు గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ అగైన్, అంబటి రాంబాబు గారు వచ్చేసి ఏం చెప్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి. అరే ఇంత కంగారు పడిపోతారేంటి, కారు పైన చేస్తే ఏదో ఇంకేదో చేసినట్టు. అండ్ ఈవిడేమో సిఐ గారు ఎస్ఐ గారు అని మర్యాదగా ఉంటే వాళ్ళు కూడా మేడం గారనే అంటున్నారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముంది.